అందరికీ నమస్కారం అండి. నర్సీపట్నం మండలం వేములపూడి పంచాయతీకి చెందిన బండారు అప్పన్న అనే వ్యక్తి కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడితో ఆయన మరణిస్తే దాన్ని సహజ మరణంగా ఆయనంతటా ఆయన ఒక సీసీ రోడ్లో పడిపోయి చనిపోయినట్లుగా క్రియేట్ చేసి అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో, తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడితో అక్కడ ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ రావతమ్మ గారు, సబ్ ఇన్స్పెక్టర్ రాజారావు గారు ఇద్దరు కూడా ఈ కేసుని తప్పుదోవ పట్టించే విధంగా, మాఫీ చేసే విధంగా చేస్తారనే సంగతి ఇప్పుడు గౌరవ ఎస్పీ గారికి, అనకాపల్లి జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఒక్క విషయం చెప్పాలంటే, ఏదైతే వేములపూడి పంచాయతీకి చెందిన బండారు అప్పన్న 11/1/2025 రాత్రి 10:50 అక్కడ సీసీ రోడ్డుపై అపస్మారక స్థితిలో పడిపోయినతో రక్తవాది కారణంతో వారి కుటుంబ సభ్యులు చూసి ఈ అంబులెన్స్ సిబ్బందికి ఫోన్ చేస్తే వాళ్ళు అంబులెన్స్ 12:30కి వచ్చారు. అంటే సుమారుగా 1:40 తర్వాత, సుమారుగా 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సీపట్నం నుంచి 1:40 తర్వాత వచ్చి ఏదైతే సిబ్బంది వచ్చారో సిబ్బంది చూడగా ఆయన మృతి చెందినట్లుగా ధృవీకరించడం జరిగింది. దానిపై 12వ తారీఖున మర్నాడు 1వ తారీఖు 12/1/2025 బండారు మహాలక్ష్మి, ఎవరైతే బండారు అప్పని తండ్రి ఉన్నాడో ఆయన దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు. తన ఇంటి ముందు గాయాలతో పడి ఉన్నాడని ఫిర్యాదు మేరకు కూడా నర్సీపట్నం పోలీసులు తీసుకుని క్రైమ్ నెంబర్ 5/2025 194 BNSS అని చెప్పి ఒక కేసును నమోదు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు చూస్తే సుమారుగా ఆయన చనిపోయి 4 నెలలు అయింది. ఈ 4 నెలల నుంచి కూడా ఎక్కడ పురోగతి లేదు ఈ కేసు మీద. ఒక్కసారి పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే, డాక్టర్ గారు ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే, ఆ రిపోర్ట్లో ఎవరైతే బండారు అప్పని చనిపోయాడో ఆ చెప్పడానికి సంబంధించి తలకు వెనుక గాయం తగిలింది, ఒక చీలిక ఒక గాయం తగిలింది, అలాగే కుడి చెవి దగ్గర ఒక గాయం తగిలింది, అలాగే కుడి భుజ ఎముక కూడా విరగడం జరిగింది, అలాగే తల వెనుక ఎముక కూడా విరిగింది, తల వెనుక భాగంలో మెదడు కూడా గాయం అయినట్లుగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో స్వయాన డాక్టర్ గారే అక్కడ పోస్ట్ మార్టం రిపోర్టు కూడా మేము RTI యాక్ట్లో తీసుకున్నాం. అవి కూడా సబ్మిట్ చేయడం జరిగింది గౌరవ ఎస్పీ గారికి. అయితే మేము అడిగేది ఏంటంటే, ఇదంతా కూడా ప్రమాదవశాత్తు జరిగింది కాదని అంటే కేవలం కొంతమంది దాడి చేయడం వల్ల ఈయన చనిపోయాడు. ఈ విషయాన్ని పక్కన పెట్టి ఏదైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ రావతమ్మ గారు కానీ, రూరల్ ఇన్స్పెక్టర్ రాజారావు గారు కూడా ఈ కేసును దర్యాప్తు తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. ఒక్క విషయం చెప్పాలంటే, ఈరోజు ఎంత ఆశ్చర్యం అంటే, ఈరోజు నర్సీపట్నంలో ఎలాగుందంటే, కేవలం నర్సీపట్నం పోలీసులు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏ విధంగా అరెస్ట్ చేయాలి, ఏ విధంగా కేసులు పెట్టాలని ఆలోచిస్తున్నారు తప్ప ఈ విధమైన సంఘటనలు జరిగినప్పుడు ఏ విధంగా యాక్షన్ చేసుకోవాలో తెలియట్లేదు. ఉదాహరణకి చెప్పాలి, మొన్ననే సుమారుగా ఒక మా పార్టీ కార్యకర్తకు సంబంధించి ఎవరో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే దాని కౌంటర్గా మా కార్యకర్త కౌంటర్ ఇస్తే ఒక రోజంతా కూడా మా పార్టీ కార్యకర్తని రోజంతా పోలీస్ స్టేషన్లో పెట్టడమే కాకుండా సాయంత్రం స్వయంగా అదే ఫేస్బుక్లో మా కార్యకర్త చేత ఈ తప్పు అయిపోయిందని కూడా క్షమించినట్లు కూడా చేసింది కరెక్టా? ఈ విధంగా పోలీసులు చేయడం జరిగింది. అంటే ఈ విధమైన ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇలాంటి వాటిపై శ్రద్ధ చూపిన పోలీసులు ఒక మర్డర్ జరిగితే, చంపితే ఆయన మీద ఎందుకు తీసుకోవట్లేదని చెప్పి అడుగుతున్నాం. అలాగే రెండోది కూడా పర్మిషన్తో మా ఏరియాలో ఇద్దరు నాయకులు ఒక డ్యాన్స్ అనే కార్యక్రమానికి పర్మిషన్తో ఒక డ్యాన్స్ చేస్తే వాళ్ళిద్దరి మీద కూడా కేసులు పెట్టారు. అంటే ఎంత దారుణం అంటే, ఇలాంటి చిన్న కేసులు పెట్టిన ఈ పోలీసులు ఇలాంటి ఒకరిని చంపేస్తే పబ్లిక్ రోడ్డు మీద, నెట్ రోడ్డు మీద చంపేస్తే ఎందుకు యాక్షన్ తీసుకుంటారని చెప్పి అడుగుతున్నా. అలాగే ఇంకోటి చూస్తుంటే, మా యూత్ నాయకుడు ఒక ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడిపై ఒక ఆరోపణ చేస్తే, ఒక కౌంటర్ ఇస్తే ఆయన రోజంతా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం కాకుండా ముఖ్యంగా కులం పేరుతో దూషించడం కాకుండా ఆయనకు వార్నింగ్ కూడా జరిగింది. రేపు రాబోయే రోజుల్లో నువ్వు కానీ టీడీపీ నాయకులపై కౌంటర్లు ఇస్తే నిన్ను ఇబ్బంది పెడతానని చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి చిన్న కేసులకే వైఎస్ఆర్ పార్టీ మీద పెడతారు కదా. ఒక పబ్లిక్గా నెడ్ రోడ్డు మీద ఒక ఆయన్ని చంపేస్తే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పి వీరందరూ అడుగుతున్నారు. అందుకనే ఈరోజు ఒక్కటి చెప్పాలి, మన నర్సీపట్నం పోలీసులు అందరూ కూడా, చనిపోయిన వ్యక్తి నడుచుకుంటూ పడిపోతే అన్ని గాయాలు ఎలా జరుగుతాయి అని చెప్పి అడుగుతున్నాను. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఇచ్చాయి మొత్తం అన్నీ కూడా. అందుకనే మేము అంటున్నాం అంటే, ఏదైతే అధికారిక పార్టీ నాయకులతో ఒత్తిడితో ఈ విధంగా చేస్తున్నారో ఏదైతే దీన్ని వెంటనే ఎంక్వైరీ చేయాలని చెప్పి ఎస్పీ గారిని కోరాం. ఏదైతే రూరల్ SI గారు, CI గారి మీద క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి మేము వారిని కోరడం జరిగింది. ఇప్పుడు ఈ విధంగా వారి ఎవరైతే ఆ కుటుంబాన్ని ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబానికి అండగా ఉండడం న్యాయం చేయాలని చెప్పి గౌరవ ఎస్పీ గారిని కోరడం జరిగింది. ఒకటే చెప్తున్నా, ఈరోజు నర్సీపట్నం పోలీసులు న్యాయం చేయలేదు కనుకనే ఈరోజు ఎస్పీ గారి దగ్గర కూడా రావడం జరిగింది. ఇక్కడ కూడా జరగకపోతే ఇప్పుడే ఎక్నాలజ్మెంట్ కూడా తీసుకున్న ఎస్పీ గారి దగ్గర. ఎందుకు జరగలేదంటే, ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త సంస్కృతి వచ్చింది.
ఎన్ని సంవత్సరాల కింద కేసు అయినా సరే బయట తీసే వచ్చింది కనుక రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత జగనన్న ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత అప్పటికి కూడా న్యాయం జరగకపోతే మరి ఏదైతే ఉందో దీనిపై మరి విచారణ జరిపించి మరి ఏదైతే దాడి చేశారో వారిని కానీ వారికి అండగా ఉన్న మరి ఎవరైతే పార్టీ నాయకులు ఉన్నారు కానీ వారిని కానీ అలాగే అధికారులపై కూడా మరి చట్టపరంగా న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాను. నమస్కారం.